ఇద్దరు మిత్రులు. ఒక ఊళ్ళో రత్తయ్య రమణయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు చిన్నతనం నుంచి కలిసికట్టుగా ఒకే కొంపలో ఉండేవారు. వాళ్లకు ఒక పని అంటూ లేదు. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మేవారు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచి అయినా ఏ అరటిగెలో దొంగలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనేవాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టలు పడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాత కాలపు నులక మంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తుండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలింది. రేపు పొద్దున తినవచ్చు అనుకొని వాటి మీద ఆకు కప్పారు. రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం? రేపు మనం పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్ళాలను ఎలా పోషిస్తాం అన్నాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకొని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసి పోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వల్లనో తెలీదు, మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా. విచారించి ఏం లాభం? అర్ధరాత్రి కావస్తుంది, పడుకుందాం అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య లేచి తలుపు తీశాడు. బయట కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు? ఇంత రాత్రి వేళ మీ తాత కట్టిన ఇల్లు అన్నట్టు తలుపు తడుతున్నావు అన్నాడు. ముసలి సాధువును, ఆకలి దహించిపోతున్నది, ఈ పూట ఇక్కడ ఉండనివ్వండి అన్నాడు సాధువు దీనంగా. ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి స్వామి, మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది, కానీ ఈ పూట అన్నంలో కూర మాత్రమే ఉన్నది అంటూ ముసలివాణ్ణి లోపలికి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డా, నీ మనసు దొడ్డది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తిన్నాడు. తర్వాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డా, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తినిచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు. ఈ నులక మంచం నాదే స్వామి అన్నాడు రమణయ్య. సాధువు తన చేతుల తడి మంచం మీద వదిలించి, ఓ బిడ్డ, ఇక నీకు బెంగే లేదు. నువ్వు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడికక్కడ నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి, సుఖపడు అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడలేని అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే, అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకే రావాలి, అదీగాక నులక మంచం నాది, వీడి దురాశతో అది తనది అంటున్నాడు అని అబద్ధమాడాడు. ఈ మాటకు రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తనది అని రెట్టించుకొని చివరికి కలయబడ్డారు. సాధువు వాళ్ళిద్దరినీ విడదీసి, మీరు ఇలా పోట్లాడుకోవడం బాగాలేదు బిడ్డల్లారా, ఆ మంచం మీద ఇద్దరూ పనుకొని చూడండి, ఎవరి కళ్ళకు నేను చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వాడిదే ఆ మంచం అన్నాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపము కనపడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడా బలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచం కూడా లేదు.